ఇక కోనసీమ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. వివిధ కళాశాలలో ముందస్తు సంబరాలు నిర్వహించారు. ముమ్మిడివరంలోని ఓ కళాశాలలో ఆడవారికి పోటీగా యువకులు ముగ్గులు వేశారు. క్షుద్ర పూజలను తలపించేలా ముగ్గులు వేసి అందరినీ కాస్త భయపెట్టారు. తాము పరీక్షల్లో పాస్ అయ్యేందుకు ఇలాంటి ముగ్గులు వేస్తున్నామంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కోనసీమలో సంక్రాంతి వేడుకలను, ఎందుకంటే సంక్రాంతి అంటే 3 రోజులు కోనసీమ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎలా సెలబ్రేట్ చేస్తుంటుందో చూడొచ్చు, చూపించవచ్చు కూడా. సో నేను కోనసీమలో ఒక ఏరియాకి వెళ్తే ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ జరుగుతుంది. ఆ రంగోలీ కాంపిటీషన్లో మొత్తం అమ్మాయిలందరూ చాలామంది ముగ్గులేశారు. చూస్తున్నాక చాలా అందంగా ఉన్నటువంటి ముగ్గుని చూడొచ్చు. ఇంత అందమైన ముగ్గులేశారు. కానీ నేను చివరి వరకు వస్తే, అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక వీధిలో వాళ్ళు అందరు కదా, కుర్రమోకంతా కలిసి ఓ ముగ్గేసింది. వాళ్ళు అంటే కోతుల్లాగానే ఏదో ఎలా అయితే ఆటలు పాటలాడుతుంటారో వీళ్ళందరూ ముగ్గులేసినటువంటి వాళ్ళే. ఒకసారి ఈ మొఖాలు చూస్తే వెలిగిపోతుంది, చూసాం కదా. వీళ్ళందరూ కూడా రకరకాల ముగ్గులు వేస్తారు. చాలా ముగ్గులు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా ఒకసారి కెమెరా టర్న్ చేసి చూస్తే ఒక చిత్రమైన ముగ్గు ఉంది. వీళ్ళ మొఖాలు కూడా అలాగే ఉన్నాయి. ఆ ముగ్గు ఏంటో తెలుసా? ఇది చేతబడి ముగ్గేశారు. ఇది ఎవడో ఊహించాడు కూడా. ఒక రకమైన అంటే నిమ్మకాయల ప్లేస్లో ఇవేవో తీసుకొచ్చి పెట్టారు కాయలు. ఆ తర్వాత లోపలేమో కొంచెం ముగ్గుని రకరకాలుగా వేసి పసుపు కుంకుమలాగా వేశారు. తర్వాత ఈ వేపాకులు పెట్టారు. మధ్యలో ఒక మౌస్ని కూడా పెట్టారు. ఇది ఎందుకో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇట్లాంటి ముగ్గుని కనుక సడన్గా ఇంటి ముందు ఎక్కడన్నా చూస్తే నిద్రలేసి వచ్చి ఖచ్చితంగా ఏదైనా జరిగిపోవడమో ఏదైనా అయిపోద్ది. కాకపోతే వాళ్ళు కూర్చోవడం కూడా, అంటే ఎందుకు ఏంటనేది చిత్రంగా. ఇంకోటి, నేను వచ్చిన వెంటనే గమనించినప్పుడు ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతను చాలా సైలెంట్గా లోపలే చదివేసుకుంటున్నాడు. అది మంత్రాలు చదువుతున్నాడా ఏం చదువుతున్నాడా అనేది తెలియదు. కానీ అంటే ఇంత చాలా సీరియస్గా ఉంది ఒక్కొక్కరిది. సో అసలు వీళ్ళ అభిప్రాయం అడుగుదాం. ఎందుకంటే నేను ఇది చేస్తున్నటువంటిది చాలా ఫన్నీ కోసం, ఏదో న్యూస్ చేయాలనో ఇంకోటి కాదు. అమ్మాయిలందరూ ముగ్గేస్తుంటే మేము ఎందుకు వేయకూడదు అనే ఆలోచన వచ్చింది ఫస్ట్ వీళ్ళకి. ఆ ఆలోచనలో నుంచి పుట్టింది ఏ రకమైన ముగ్గేస్తారంటే చేతబడి ముగ్గేసి వేయడం. అసలు ఈ చేతబడి ముగ్గు ఏంటి? నేను కూడా ఈ ముగ్గులోకి వెళ్ళాను. దయచేసి నాకు ఏం కాకుండా ఉంటే చాలు. ఏం అసలు ఈ చేతబడి ముగ్గేసావు కదా, ఏంటిది? అమ్మాయిలందరూ ముగ్గులు వేస్తున్నారు కదా, మనం ఎందుకు వేయకూడదని మేము కూడా సరదాగా వేసాం. ఆ ఎలకొంది కదా మధ్యలో, అది మాకు గుర్తింపు, మా సిఎస్సి గుర్తింపు. అది నువ్వు కంప్యూటర్ సైన్స్ అందరం పాస్ అవ్వాలని శుద్ర పూజ మొదలెట్టాం. దాంట్లో కూడా మీరు కూడా పాలు పంచుకున్నారు, దాని మీద ఎక్కారు. మీకు కూడా రాత్రి ఇంటికి వచ్చారు. నన్ను కూడా, అంటే నేను అంత దూరం వెళ్ళాక చివరికి అటాచ్ చేసి ఈ ముగ్గులోకి వచ్చి కూర్చున్నాను. నన్ను ముగ్గులోకి దింపారు వీళ్ళందరూ కలిసి. సో ఎందుకు ఇలా ఇంతమంది అమ్మాయిలు ఇన్ని రకాలుగా ముగ్గులేశారు కదా, అంటే సెలబ్రేషన్స్ ఇంత హ్యాపీగా జరుగుతున్నాయి. పోయి క్షుద్ర పూజలు ముగ్గులు ఎందుకు అసలు? సేమ్ ఫెయిల్ అయిపోయావు అనుకో, మాకు సెలబ్రేషన్స్ ఉండవు కదా, అందుకే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చేతబడి చేస్తే అసలు ముగ్గు పాస్ అయిపోతాను ఉందా? అసలు ఉంది ఏమో మేము అందంగా ముగ్గులు వేస్తే చేశాడు. అమ్మాయిలు అందరూ పడిపోతున్నారు రోజు. ఇప్పుడు సేమ్ పాస్ అవడం కోసం వేసాడు. ఇది ఆడైతే అమ్మాయిల కోసం వేసాడు మా వాడు. నిజమే? ఇలాంటి ముగ్గులు కూడా రామరామ్, మా అమ్మాయిల కోసం మనం ఎక్కడ వేస్తాం అన్నా? అరే బాబు, ఇందాక నుంచి నువ్వేంది నీలో నువ్వేదో చదివేసుకుంటున్నావు? నన్ను ఎక్కడ కొడేదారని భయం వేసి సైలెంట్గా ఉన్నాను. అంతేనా? వీళ్ళంతా ఒకే చోట ఉన్నారు. నిజంగా ఇవి ఏంటో తెలియదు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి పళ్ళని తీసుకొచ్చారు. సో ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఇన్ని ముగ్గులు వేశారు కదా, అంటే ఇన్ని ముగ్గులు వేశారు. వీళ్ళు కూడా మీకు పోటీగా ముగ్గులు వేస్తున్నారు. అంటే అమ్మాయిలు ఇంటి దగ్గర ముగ్గులు వేస్తాం, కానీ వీళ్ళు చేస్తే చేతబడి ముగ్గులు వేస్తారు. ఏమనిపించింది ఈ ముగ్గుని చూస్తే? కొత్తగా ట్రై చేశారు కదా, బాగుంది. అంతేనా? ఏమనిపించట్లేదు ఈ ముగ్గుని చూస్తే? మేము కూడా పాస్ అయిపోతాం. అంటే వీళ్ళందరూ ముగ్గులు చూసి ఆనందిస్తున్నారు. పడుకోండి మీరు, అంటే ముగ్గులోకి వచ్చిన్నారు కదా, అంతే. అంటే సంక్రాంతి పండక్కి మీ కోనసీమ వస్తే ఈ విధంగా నన్ను కూడా భయపెడుతున్నారా? అంతే, చేతబడి మధ్యలో చేస్తున్నావు, నువ్వు వచ్చి అందులో కూర్చున్నావు కాబట్టి కొద్దిగా నెమ్మగా ఎట్టుకో. మీకు ఎందుకు వచ్చింది థాట్ అసలు? అంటే పాస్ అవడమేనా, లేకపోతే కొత్తగా అంటే నవ్వుకోవచ్చు, ఇప్పుడంతా వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయిగా, అలా ప్లాన్ చేశారా ఏంటి? వాడు చెప్తాడు, ఆన్సర్ ఫుల్గా ఉన్నాడు దగ్గర రెడీగా. అంటే నిజంగా అంటే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది అనేదానికి
అమ్మాయిలు ముగ్గులు వేస్తున్నారు కాబట్టి మేము ఎందుకు ముగ్గు వేయకూడదు అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు ముగ్గేశారు, ఆ ముగ్గులో నన్ను దింపారు చివరికి. ఇది చూసారు, పసుపు కుంకుమ మొత్తం నాకు అంటుకుని రాత్రికి నిమ్మకాయలు కూడా కొనుక్కోమంటున్నారు. సో సంక్రాంతి పండగే కదా, సో నాటుకోడి వేసి నాకేమైనా బిర్యానీ పెడతారేమో అనుకుంటే నన్ను నిమ్మకాయలు పెట్టి తెచ్చుకోమని చెప్తున్నారు వీళ్ళు. సో ఇది జస్ట్ ఫన్నీ కోసం చేయడమే. ఎందుకంటే ఇట్లాంటివి ఆ చేతబడులు లేకపోతే క్షుద్ర పూజలు వీటన్నింటిని నమ్మాలా నమ్మకూడదా అనేది విషయం పక్కన పెడితే, కానీ వాళ్ళు ఆలోచించిన విధానం మధ్యలో పెట్టినటువంటి ఇగో కనిపిస్తున్న ఈ మౌస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడంట మనోడు, వాడు పాస్ అయిపోవడం కోసం అని ఇలాంటివి చేశాడు. కానీ ఇలాంటివి మాత్రం చాలా ఫన్నీ అనిపిస్తున్నాయి. సో చూస్తున్నాం కదా, దయచేసి చేతబడులు క్షుద్ర పూజలు నరబలు లాంటివి నమ్మొద్దు. కానీ సంక్రాంతి రోజు నాడు అమ్మాయిలతో పోటీపడి వీళ్ళు కూడా ముగ్గేయడం మాత్రం నిజంగా అభినందించదగ్గదే. సో మొత్తం ఇలా సందడిగా అమ్మాయిలు అబ్బాయిలు ఇంట్లో వాళ్ళు పెద్దలు పిల్లలు అంతా కలిసి సంక్రాంతిని మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిత్యం బిజీగా ఉండే రాజకీయ నేతలు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ సందడి చేశారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సంతోషంగా ఉన్నారని మంత్రి చెప్పారు. సాంప్రదాయంగా జరిగే ఆటల పోటీల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. ప్రస్తుతం అయితే మంత్రి సుభాష్ కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుభాష్ గారు చెప్పండి, అసలు ముందుగానే సంక్రాంతి సంబరాలు మన కోనసీమ జిల్లాలో మొదలైపోయాయి. అసలు ఎలా ఉంది కొత్త సంవత్సరంలో కొత్త సంక్రాంతి ఎలా అనిపిస్తుంది? ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయాలు అనేవి నేటి తరానికి కూడా తెలియాలి అంటే ఇలాంటి పోటీలు నిర్వహించాలి. ముగ్గుల పోటీ కానీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ ముగ్గులు కూడా చుక్కల ముగ్గులు కూడా ఇట్లా గతం నుంచి కూడా మన సంస్కృతి కానీ ఏమైనా ఉందంటే ముగ్గులు వేసేటప్పుడు చుక్కల ముగ్గు వేసేవారు. సో ప్రత్యేకించి ఇక్కడ చుక్కల ముగ్గులు వేయాలని ఈ పోటీలు నిర్వహించిన దొంగసీను అండ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ రోళ్లపాలెం కామనగొరుగు పంచాయతీ రోళ్లపాలెం శివాలయం రోడ్లో మరి నిర్వహిస్తున్న పోటీలు సుమారు 50 మంది మహిళలు రావటం, ఉత్సాహంగా పాల్గొనడం. అదేవిధంగా ఇక్కడ మన సంస్కృతి ఈ ప్రభ కానీ ఎడ్ల బండి కానీ ఇవన్నీ కూడా ఈ పాతరం ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా మన సంస్కృతిలు అన్నీ మన పాతరం ఏమైతే ఎడ్ల బండి ఉన్నాయో ఇప్పుడు నేటి తరానికి పరిచయం చేయాలని ఇవన్నీ ప్రభలో అంతరించిపోతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క భావితరాలకి అర్థమయ్యేలా అక్కడ మన సంక్రాంతి ఈ యొక్క ఉట్టిపడేలా సంబరాలు ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నారు, జరిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రావులపాలెంలో ఈరోజు చూశారు పడవల పోటీలు, అలాగే మొన్న రాజమండ్రిలో ఎడ్ల బండ్ల పోటీలు పెట్టడం జరిగింది. అలాగే కోడి పందాలు ముఖ్యంగా కత్తులు పెట్టుకుని చేసే సంస్కృతిని వేడనాడాలని మన ఎన్డీఏ కూటమి రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ మన సంస్కృతి గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఆ ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయే పరిస్థితి. మళ్ళీ అలాంటి ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ మనం చూడాలి అనుకుంటే ఈ సంక్రాంతిలోనే చూస్తాం. ఎందుకంటే నగరాల్లో ఎవరు ఉండకుండా కంప్లీట్గా ఈసారి సంక్రాంతికి ఒక విశిష్టత ఉంది. 2 రోజుల ముందే 10, 11 సెకండ్ సాటర్డే సండే అవటం వల్ల శుక్రవారం నైటే బంధువులందరూ కూడా ఇక్కడ చేరటం, ఉమ్మడి కుటుంబాలను మళ్ళీ చూడాలంటే సంక్రాంతి రావాలి. కాబట్టి ఈ పల్లెటూరులో ఉమ్మడి కుటుంబాలతో పిల్లా పాపలతో సంతోషంగా జరుపుకునే ఈ పండగ మరి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం గత 5 ఏళ్ళు కుంటుపడిందో మరి దాన్ని మరి సరిదిద్దుతూ వెంటిలేటర్ మీద ఉన్న ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని ఈ రాష్ట్రాన్ని మరి బయటికి తీసుకొచ్చి ఊపిరి తీసుకునే విధంగా చేశారు. అలాగే గుంతలు లేని రోడ్లు కూడా వేయటం జరిగింది. ప్రత్యేకించి ఈ సంక్రాంతి ఏదైతే నగరాల్లోంచి వస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదని రోడ్లు వేయడం జరిగింది. హుటాహుటిన ఎక్కడ రోడ్లు వేయకపోయినా సరే అశ్రద్ధ వహించినా ఊరుకోనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున రోడ్లలో ప్రశాంతమైన వాతావరణంలో అన్ని రోడ్లు సర్దుకున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో మహిళలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు.
ఇది టోటల్గా చూసుకున్నట్లయితే మంత్రి సుభాష్ చెప్తున్న పరిస్థితి. మన సాంప్రదాయం సంస్కృతిని మర్చిపోకుండా గతంలో ఉండే విధంగానే ఎడ్ల బళ్ళ కల్చర్ కానీ ఇదే విధంగా చూసుకున్నట్లయితే పూరిళ్ళలో ఎలాంటి కల్చర్ ఉండేదో ఆ పూరిళ్ళను కూడా ఇక్కడ ఏదైతే సెట్ వేసారో ఆ సెట్ ప్రకారం ఇలా ఉండేవి మన ఇల్లులు. ఇలా గుమ్మం ముందు ఒక తులసి మొక్క కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే కోడి పుంజులు ఇలా కలకల్లాడుతూ మన పూరిళ్ళు ఉండేవంటూ కూడా చెప్తున్నారు. ముగ్గుల పోటీలు కూడా మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గులు కూడా అందరూ వేసే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించాం. అలాగే విధంగా చూసుకున్నట్టయితే ప్రభలు, కోనసీమ అంటేనే ప్రభల తీర్థం అనేది ప్రసిద్ధిగాంచింది. అలాంటి ప్రభలను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభలను యొక్క ప్రాముఖ్యతను కూడా యువతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ కూడా మంత్రి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఏదైతే ముగ్గుల పోటీకి సంబంధించిన సెట్ను కూడా చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు పక్కన ధాన్యానికి సంబంధించి సంక్రాంతి అంటేనే రైతుకి ధాన్యం ఇంటికి వస్తుంది, రైతుకి ధాన్యం ఇంటికి వస్తుంది, ఆ పంటని ఇంటికి వచ్చే ఇదైతే ఎద్దుల బళ్ళను కూడా కనుమరుగవుతున్నాయి కాబట్టి వాటిని కూడా ఎంతో కలర్ఫుల్గా ఇక్కడ పెయింట్ చేసి కూడా ఇక్కడ ఉంచారు. ఇవన్నీ కూడా చూసి భావితరాలకి సంబంధించిన వారందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి ధాన్యం బస్తాలని డైరెక్ట్గా ఉంచి ఏదైతే ఈ ఎడ్ల బండ్లు ఉన్నాయో ఎడ్ల బండ్లలో ధాన్యం బస్తాలను తీసుకుని వచ్చేవారు గతంలో రైతులంతా కూడా. ఎడ్ల బండిని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంచారో. ప్రతి సంక్రాంతికి ఇలాగా రంగురంగులుగా కలర్ఫుల్గా ఉంచుతారు. ఎందుకంటే సంక్రాంతి ఎంతో రైతులకి సంబరమైన పండుగ కాబట్టి ఇలాంటి ఒక ఏదైతే ఈ డిస్ప్లే పెట్టడం వల్ల మనం కల్చర్ని మనం మర్చిపోకుండా ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంతా కూడా ప్రపంచం మారిపోయింది, ఫాస్ట్ అయిపోయింది. అందరూ పట్టణాల్లో నివసిస్తున్నారు కాబట్టి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తిరిగి మనం చూడాలంటే ఈ సంక్రాంతికి ముందు 2 రోజులు కూడా పబ్లిక్ హాలిడేస్ రావడం కూడా కలిసి వచ్చింది కాబట్టి ముందుగానే సంక్రాంతి జరుపుకున్నాం. కెమెరామన్ రవితో శంకర్.